హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో నేను గ్రోత్ రిటార్డెడ్ బేబీస్ గురించి చెప్పదలుచుకున్నాను. అంటే బరువు ఉండవలసిన దానికన్నా బరువు తక్కువ ఉన్న బేబీస్ గురించి, వాటిని ఎలాగ మనం డయాగ్నోస్ చేయాలి, ఎందుకు వస్తుంది అట్లాగా, వాటికి ట్రీట్మెంట్ ఏంటి అన్న దాని గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను. దీన్ని మనం ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటాము. అంటే బేబీ ఇంకా పుట్టక ముందే బరువు తక్కువ ఉంటుంది. సో ఇన్నాళ్ళు మనం పాతకాలంలో ఏంటి, పుట్టిన తర్వాత బరువు తక్కువ ఉందని తెలుసుకునే వాళ్ళం. ఇప్పుడు అట్లాంటి కదా, మనకున్న గ్యాడ్జెట్స్ వలన, ఫ్రీక్వెంట్ అల్ట్రాసౌండ్స్ వలన గ్రోత్ రిటార్డెడ్ బేబీస్ అనేవి కొంచెం తొందరగానే డయాగ్నోస్ చేసుకుంటున్నాము. యూజువల్గా గ్రోత్ రిటార్డెడ్ బేబీస్ ఎప్పుడు అంటాము, వాటికి ఉండాల్సిన వెయిట్ కన్నా తక్కువ ఉంటే కనుక, అంటే మనం జెస్టేషనల్ ఏజ్ అంటాము. అంటే ఇన్ని వారాలకి ఇంత బరువు ఉండాలి. సపోజ్ 28 వీక్స్ అనుకోండి, 28 వారాలు అనుకోండి, మినిమం ఒక 1 kg బేబీ ఉండాలి. అలాగే 35 వీక్స్ అనుకోండి, మినిమం ఒక 2.5 kgs ఉండాలి. సో అట్లా కాకుండా మనం స్కాన్ చేసినప్పుడు జెస్టేషనల్ ఏజ్కి బరువు తక్కువ ఉంటే కనుక మనం అప్పుడు దాన్ని గ్రోత్ రిటార్డెడ్ బేబీ అని డయాగ్నోస్ చేస్తాము. సో ఈ గ్రోత్ రిటార్డేషన్కి కారణాలు ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే మాల్ న్యూట్రిషన్, ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవటం. రెండోది హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీలో బీపీ డెవలప్ అవ్వడం కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ రాకముందు బీపీ ఉన్నా కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్, లేదా కొన్ని ఆటోఇమ్యూన్ డిసార్డర్స్, లేకపోతే థైరాయిడ్ కానీ, ఎస్ఎల్ఈ కానీ, సమ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఆస్తమా వల్ల కానీ, కార్డియక్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ బేబీకి సరి అయిన ఆక్సిజన్ లేకపోయినా, న్యూట్రిషన్ లేకపోయినా బేబీ గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇది మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మదర్ అంతా ఆరోగ్యకరంగా ఉన్నా కూడా బేబీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఫీటల్ ఫ్యాక్టర్స్ అంటాము. బేబీలో ఉండే ప్రాబ్లమ్స్ని మనం కరెక్ట్ చేయలేము, కానీ కొన్ని డెలివరీ అయిన తర్వాత కరెక్ట్ చేయొచ్చు. సో అలాంటప్పుడు ఇది ఎప్పుడైతే మనం గ్రోత్ రిటార్డేషన్ ఉంది అని అనుకున్నప్పుడు మనం ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. బేబీ గ్రోత్ కొంచెమైనా పెరుగుతుందా లేదా, ఉమ్మనీరు సరిగ్గా ఉందా లేదా. సో అలాంటి దానికి మనం డయాగ్నోస్ చేయడానికి ఫ్రీక్వెంట్గా అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే గ్రోత్ రెస్ట్రిక్షన్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అని మనకు అనిపిస్తే కనుక ఇమీడియట్గా డాప్లర్ అనేది చేసుకోవాలి. సో దీన్ని ఫీటల్ డాప్లర్ అంటాము, లేదంటే ఆబ్స్టెట్రిక్ డాప్లర్ అంటాము. ఈ డాప్లర్లో మనకి అబ్నార్మల్ ఉండేటప్పుడు డెఫినెట్గా తొందరగా మనం డెలివరీ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద జెస్టేషనల్ ఏజ్, మనకి ఎన్ఐసియు ఫెసిలిటీ ఉన్న చోట ఈ డెలివరీ చేసుకుంటే కనుక బేబీని పొట్టలోంచి బయటకు తీస్తే గ్రోత్ ఫాస్ట్గా వస్తుంది, తొందరగా వస్తుంది. అండ్ కడుపులోనే అట్లాంటి బేబీని ఉంచేయటం వల్ల బేబీ చనిపోవటం అనేది కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీ డాక్టర్ మీకు గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉంది, బేబీ బరువు తక్కువ ఉందని చెప్పారు అంటే డెఫినెట్గా మీరు అన్ని టకటక మనం కరెక్ట్ చేసుకోవాలి. మాల్ న్యూట్రిషన్ కరెక్ట్ చేసుకోవాలి, బీపీ కరెక్ట్ చేసుకోవాలి, ఫ్రీక్వెంట్ స్కాన్స్ చేసుకోవాలి, డాక్టర్ చెప్తే ఆబ్స్టెట్రిక్ డాక్టర్ కూడా వెళ్ళాలి. సో ఫైనల్గా అన్నిటినీ కలిపి మనం ఎప్పుడైతే లోపల ఉంచితే డేంజరస్ అనుకుంటామో అలాంటి బేబీని తొందరగా బయటకు డెలివరీ చేసుకోవాలన్నమాట. సో మీ వైపు నుంచి ఎలాంటిది మీకు తెలుస్తుంది? ఒకటి, మీరు బరువు పెరగకపోవడం, పొట్ట పెరగకపోవడం, లేకపోతే బేబీ మూమెంట్స్ తక్కువ ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మీ మట్టికి మీరు నోటీస్ చేసుకున్నా కానీ, లేదు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ నోటీస్ చేసినా కానీ ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ చేసుకోండి, మీ బేబీని మీరు సేవ్ చేసుకోండి.